Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, దిగంబర స్నానం చెయ్యకూడదు అని నేను విన్నాను. అంటే ఈ రోజుల్లోనా జయ అసలు ఎవరు చేస్తారు కాకుండా అలా నన్ను అనకుండా అసలు దిగంబర స్నానం ఇదివరకు చేసేవారా? ఇది వరకు అంటే దిగంబరగా స్నానం, ఒంటి మీద బట్టలు లేకుండా స్నానం చేయకూడదు అనేది ఒక సిద్ధాంతంగా. పాత రోజుల్లో బాత్రూమ్లు ఉండేవి లేవు. మనకు బాత్రూమ్లు ఏమంటారు రెస్ట్ రూమ్లు అవన్నీ ఎప్పుడు వచ్చినాయి? పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఏదో కాస్త నదికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు, బావి దగ్గర స్నానం చేసేవాళ్ళు, అంతే. లోటా పార్టీ చెంబు పుచ్చుకొని బయటికి వెళ్ళాల్సి వచ్చేది. పాత కాలంలో ఇలాంటి అవకాశాలు లేవు కదా జయ. వలవలు మొత్తం ఊడిచేసి స్నానం చేస్తే సిగ్గు కాదు. ఓకే, ఎట్లా చేస్తారు? అట్లా స్నానం చేయాలంటే ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కలిసి నువ్వు దగ్గర తెల్లవారుజామున ఎప్పుడో స్నానం చేస్తారు. అప్పుడు కూడా గబుక్కుని ఎవరైనా మనిషి ఎదురైతే ఒంటి మీద బట్టలు లేకుండా ఉంటే ఎంత సిగ్గుపోతుంది. ఆడవాళ్ళైనా ఒకళ్ళనొకళ్ళు, మగవాళ్ళైనా మగవాళ్ళు కూడా ఎవరైనా సరే, మగవాళ్ళు అయితే కౌపీనం ధరించాలి తప్పకుండా, గోచి. స్త్రీలకి ఒక వస్త్రం ఖచ్చితంగా ఒంటికి చుట్టపెట్టుకునే చుట్టపెట్టుకుని ఒక చిన్నది చున్నీ లాంటిదైనా సరే చుట్టపెట్టుకుని స్నానం చేయాలనేది పురాతనమైన నియమం. అదే అప్పట్లో నదులకి నదికి వెళ్ళేవాళ్ళు, చెరువుకి వెళ్ళేవాళ్ళు, కాలువ గట్టున స్నానాలు చేసేవాళ్ళు, కాలువలో స్నానం చేసి తడి బట్టలతోటే ఇంటికి వెళ్ళేవాళ్ళు. కాదు రమ్మగారు, అదే చెరువులో అన్ని పనులు చేసుకునేవారు కదండి. అంటే కొంచెం బట్టలు ఉతుక్కోవటం, స్నానాలకి, తాగటానికి మళ్ళీ వేరుండే మంచినీళ్ళ చెరువు ఒకటి ఉండేది. మంచినీళ్ళ చెరువు వేరు, రేవులు వేరు, కాలువలున్న ధోరణి వేరు, చెరువుల ధోరణి వేరు. రేవంటే ఏంటండి? రేవంటే మనం దిగడానికి బ్యాంక్స్ మనం దిగడానికి వీలుగా. ఇప్పుడు నది ప్రవాహం ఉంది, కొన్ని చోట్ల రేవులు ఉంటాయి. రేవంటే ఇప్పుడు మనం నది ఇట్లా పోతుంది, గట్లు ఎత్తుగా ఉంటాయి కదా, కొన్ని చోట్ల గట్టు పల్లంగా ఉండి మనం నదిని చేరుకోగలిగే ప్రాంతాన్ని రేవంటారు. మెట్లు కట్టించుకొని పావంచాలు అవి కడతారు, కొన్ని చోట్ల మెట్లు కట్టినవి ఊర్లో వాళ్ళే ఈ కాలువలోకి దిగడానికి మెట్లు ఏర్పరచుకోవటం. చెరువులకి మెట్లు ఉంటాయి. తర్వాత ఒడ్డు నుంచి దిగడానికి వీలుగా ఉండేదన్నమాట. ఒడ్లు పల్లంగా ఉండి దాంట్లోకి లోపలికి దిగి మనం నీళ్లు తెచ్చుకునే వీలు అవన్నీ ఉండాలి కదా. ఇలాగా చెరువుల్లో స్నానం చేసేవాళ్ళు, నదీ స్నానం, కాలువల్లో స్నానం, బావి దగ్గర స్నానం, పైకి సొంతంగా బాత్రూములు లేకపోవటం, బాత్రూములు కట్టుకోగలిగే అవకాశం లేదు ఆ రోజు. మొన్న దాకా కూడా మనం యాడ్స్ చూసాం, టాయిలెట్స్ కదండి. అవును, అదే ఇప్పటికీ కూడా నదులలో స్నానం చేసేటప్పుడు దిగంబరంగా స్నానం చేయకూడదు. చిన్న పిల్లలకి కూడా ఒక వస్త్రం ఉంచాలి ఒంటి మీద, నదుల వరకు ఖచ్చితంగా. మనం బాత్రూంలో లోపల స్నానం చేసేటప్పుడు కూడా ఈ బట్టలు ఉంచుకోవాల్సిన అనే ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది కదా. అయితే దానికి ఆ నియమం ఉండదు. మన ఇంట్లో మనం స్నానం చేసేటప్పుడు ఒంటి మీద బట్టలు ఉండాల్సిందేనన్న నియమం సాధారణంగా లేదు. కాదు రమ్మగారు, ఇప్పుడు 10 మందిలో చేస్తారు కాబట్టి వస్త్రం ఉండాలి అనే నియమం ఉంది అని అనుకుంటున్నాం కదా, అంతేనా? లేకపోతే ఆధ్యాత్మిక అంశం ఏదైనా ఉండొచ్చు అంటారు? ఉంది, అది కూడా. ఇప్పుడు నదులు పవిత్రమైనవి, గౌరవించవలసినవి. అసలు నదీ స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా నదిలో యూరిన్ పాస్ చేయకూడదు. అందుకని ఏం చేసేవాళ్ళు, నదులు ఇట్లా చల్లగా నీళ్ళలో కాలు పెట్టంగానే అర్జి వచ్చేస్తుంది, బాత్రూమ్కి వెళ్ళిపోవాలి, యూరిన్ వచ్చేస్తుంటుంది. అందుకని ఏం చెప్పేవాళ్ళు, ముందే ఆచమనం చేసి అంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చి కాళ్ళు కడుక్కుని అప్పుడు నదిలోకి దిగాలి. అంత పవిత్రంగా భావించాలి. మరి అంత పవిత్రమైనవి నదులు. అవును, అందుకే కదా జీవజలాలు అంటారు వాటిని, నదులు. జీవనది. ఆ జీవజలం ఎందుకని చెప్తారంటే ఇందుకు నదిని సభక్తికంగా తీసుకోవాలి. నదీ జలాల్లో స్నానాన్ని ఆటకి కాదు, అది ఆట సరదా ఇంకోటి కాదు. వాటి వల్లే మన జీవితం ఇట్లా నడుస్తోంది. మానవ జీవితం ప్రశాంతంగా పోతుందంటే అవును వాటిలలో వచ్చేది. ఇప్పుడు మనం ఏవో మందులు మాకులు కనిపెట్టాము. ఇది వరకు ఏముంది? మందు మాకు జీవజలాలే వైద్యం, వాటిలలో స్నానమే మన సంపద కదండి. మన సంపద, దాన్ని పాడు చేసుకోకూడదు కదా. అందుకని ఆధ్యాత్మిక అంశంగాను ఈ పద్ధతి చెప్పారు. ఇంతకంటే డీప్ రూటెడ్ థింగ్ ఇంకేదైనా ఉందేమో నాకు తెలియదు జయ. ఇదే పంధ. ఇప్పుడు ఆ నదిలోనే మన పెద్దలకి తర్పణాలు విడుస్తాం. అవును, ఆ నదిలోనే మనం కార్తీకానికి దీపాలు పెడతాం. ఆ నది నీరే మనకి త్రాగునీరు. మనం ఈ ఊళ్ళో పాడు చేసేస్తే నదిని
ముందుకెళ్ళాక అది ఇంకొకడికి తాగునీరు అవదా? అవును. మనం దాన్ని ఎంత పవిత్రంగా చూడాలి. మనం చేసేసాం చాలే, అవతల వాడు ఏ చావు చచ్చినా పర్వాలేదని అనుకుంటామా? మన మునులు, మన ఋషులు మన అట్లాంటి వాళ్ళు సంస్కృతి అది కాదు కాదు కదా. మన సంస్కృతి అది కాదు. మన సంస్కృతిని నిలబెట్టినటువంటి ఋషులు, ఋషులు మహాద్రష్టలు వాళ్ళు. అందుకని నదిని ఎంత పవిత్రంగా చూడాలో చెప్పారు. ఈ నది ఈ ఊళ్ళో ఉంది, ఇక్కడే ఉంటుందా? అది గుంట కాదు కదా, ఎంత ఎక్కడి నుంచి ప్రవహించి అది వచ్చింది, ఎక్కడ పుట్టి ఎక్కడికి పారుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ వెళ్ళేటప్పుడు ఈ ఊళ్ళో నది పాడు చేసేస్తే వచ్చే పై ఊళ్ళో ఆ నీళ్ళని వాళ్ళు తీసుకోవద్దు. అవును అవును. నువ్వు చెత్తలు కలిపేసిన నీళ్లు ప్రవహించి పక్క ఊరికి వెళ్తాయి. అందువల్లే కదా రమ్మగారు ఇన్ని అరిష్టాలు మనం ఎన్ని అదే. చూస్తున్నామండి. ఈ భక్తి శ్రద్ధలు లోపించటం వల్ల, ఆ, ఈ నియమావళిని భంగం చేయటం వల్ల, దీనికేమి సైంటిఫిక్ రీజన్ లేదని వెధవ సైన్స్ని ఆధ్యాత్మికతలో చొప్పించటం వల్ల ఉమ్, రీజన్ కావాలి ప్రతిదానికి. అవునండి. నీకు ముక్కులోకి గాలి తీసుకోవడం ఎలా నేర్చుకున్నావో రీజన్ చెప్పు. మనం ఏవీ చేయలేని మనంతటా మనకు చేత కాని విషయాల మీద ఏ ప్రశ్నలు లేవు. అవును. అదంతా ప్రకృతి అంటాం. ఏర్పరచబడిన నియమావళికి మాత్రం ప్రశ్నలు. మీ తాత చెప్పారా? మీ తాత చెప్పారా? మీ ముత్తాత చెప్పారా? మీ తాత ముత్తాత చెప్పకపోతే నీకు గాలి పీల్చుకోవడం ఎవడు నేర్పించాడు? ఎవరు పెట్టారు? ఇన్ని రంగులు ఎవరు పెట్టారు? ఇన్ని జీవాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇంత జీవరాశి, ప్రతిదానికి ఆహారం పెట్టాడే భగవంతుడు. ఇవన్నీ ఎవరు ఏర్పరిచారు? వాటికి ఏ ప్రశ్నలు లేవు. మనం ఒక నియమం పెట్టుకుని నియమం ప్రకారం ప్రవర్తించండి, ఇంకా ఎక్కువ కాలం ఈ భూమి మీద హాయిగా బతుకుదురు. కానీ మీరు ఉన్నన్నాళ్ళు సుఖంగా ఆరోగ్యంగా ఇబ్బందులు లేకుండా ఉందురుగానని ఏర్పరిచిన నియమాలని మనం ఉల్లంఘించేస్తాం. ఉల్లంఘనే ప్రధానమైన శత్రువు ఇప్పుడు మనకి. అవును అవును. ఈ నియమం నదీ స్నానానికి పెట్టబడింది. నదులలో దిగంబరంగా స్నానం చేయకూడదు. ఊరి చెరువుల్లో, నలుగురు వాడే నీటి దగ్గర చేయకూడదు. అందులోకి వెళ్ళేటప్పుడు ముందే ఒక మాట బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని అప్పుడు శుచిగా శుభ్రంగా అప్పుడు నదిలోకి మన వెళ్ళాలి. పెరటిలోని బావి అయినా కూడా అంతే కదా. పెరట్లో బావి అంటే బావిలోంచి తోడుకుంటా అక్కడ కూడా నగ్నంగా అక్కడ చేయకూడదు. అందరూ ఉంటారు కదా. ఆకాశం చూసే చోట నగ్నంగా చేయకూడదు, అది నియమం. ఆహా, మనం ఆకాశం చూసే చోట చేయకూడదు. పెద్దవాళ్ళు అట్లా చెప్తారు. తడిక కట్టుకుని స్నానం చేసే పద్ధతులు ఉండేవి కదా, అప్పుడు కూడా వస్త్రం ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి క్లోజ్డ్ బాత్రూమ్స్ వచ్చినాయి, అంతే. ఇప్పుడు అవసరం లేదు. ఆ తడిపిన బట్టలను ఇంట్లో నుంచి తీసుకెళ్ళి అదంతా తడిసి అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, నదిలో స్నానం చేస్తారా, స్నానం చేసి బయటకు వచ్చాక పొడి బట్టలు కట్టుకుని ఈ బట్టల్ని అక్కడే జాడించి పిండి ఆరేసుకునేవాళ్ళు, లేదా పిండిని బట్టలు తీసుకుపోయేవాళ్ళు ఇంటికి. అప్పుడున్న పద్ధతి, ఆ రోజున ఉన్న అవకాశం ఇప్పుడు లేదు. చూడండి, ఒకదానికి ఒకటి మిళితమై ఉంది చూసారా. అంతే, అక్కడే చేయటం, అక్కడే మార్చుకోవటం, అక్కడే ఏదో నీళ్ళలో కొంచెం ముంచి లేపి తీసుకెళ్లి ఆరేసుకోవటం. ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు అవకాశం ఇంట్లోనే కదా. అన్ని ఇంట్లో. బావి దగ్గర అయినా బట్టలు తడుపుకున్నారు అనుకో, పొడి బట్ట కట్టుకోవటం, ఈ బట్టలు రెండు జాడితే పెరట్లో ఆరేసుకోవటం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బాత్రూంలో నుంచి మనం బయట బాల్కనీలో వేయడానికి కొంచెం కష్టం. అవును, అవకాశాలు ఉన్న వాళ్ళు చేస్తారేమో. ఇది ఈ నియమం అలా వచ్చిందంటారు. ఈ నియమం పెట్టింది దానికోసం. అయితే శాస్త్రం ప్రకారం మనం నదీ స్నానం చేసేటప్పుడు పిల్లల్ని కూడా దిగంబరంగా ఉంచకూడదు. పసిపిల్లలకు కూడా గోచి అయినా పెట్టాలని చెప్తారు. ఓహో, ఓకే. బట్టలు లేకుండా టగిమని లాగులిపేసి పిల్లల్ని నదుల్లో దింపద్దు. బట్టలు తడిసిపోతే తీసుకెళ్ళటం ఎలా, ఇలాంటివి ఆలోచించకూడదు. అక్కడ నదిని గౌరవించాలి. ఆ నదులే మన జీవాధారాలు, ప్రాణాధారాలు అవి మనకి. అందుకని వాటిని దైవస్వరూపంగా భావించి గౌరవించి ఈ రకంగా చేయాలి. తప్పకుండా. నమస్తే. నమస్తే.